హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. హెయిర్ సెలూన్కి వచ్చాను. డిఫరెంట్ కటింగ్ ట్రై చేయాలని ఈరోజు ఫిక్స్ అయిపోయా. మనోడు ఏం పేరు అన్న నీ పేరు? నరేందర్. నరేందర్ అన్న మా మధురానగర్లో మంచి హెయిర్ స్టైలిష్ కటింగ్ షాపు. అసలుకి సూపర్గా చేస్తాడు ఎవరికైనా. ఆయన ఎలా చేస్తాడో నాకు డిఫరెంట్ స్టైల్ చూపించాడు. నాకు గడ్డం లేదు కాబట్టి ఈ స్టైల్ నేను ఎంచుకున్నాను. అంటే ఇది కూడా ఫస్ట్ టైం నేను ట్రై చేసేది. నాకు ఎలా ఉంటుందో ఏదైనా సరే ట్రై చేస్తేనే కదా తెలిసేది. చూద్దాం ఎలా చేస్తారో. ఓకే రైట్. ఓకే ఏమన్నా ఫ్యానే చేస్తాను. ఎప్పుడు ఎందుకంటే జడ ఉన్నామే ఎటు దువ్విన సింగారం అంటారు చూడు. అసలు బొచ్చు లేనోళ్ళే నాన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం కూడా ట్రై చేద్దాం. ఏమంటారు అన్న దీన్ని? ఈ కటింగ్ ఏమంటారు? నార్మల్ స్టైల్. ప్రతిదానికి ఒక పేరు పెట్టుకోవాలి. నార్మల్ అంటే కానీ వేరే దాంట్లో వస్తుంది మనం వేరేగా కొన్ని ఏమో షార్ట్ కటింగ్, మీడియం కటింగ్, లైట్ కటింగ్ అట్లా. ఇది హెయిర్ అంటే ఇయర్కి సైడ్గా మొత్తం షార్ట్ చేస్తారు. ఇది మామూలుగా కోయిలు ఇట్లనే కట్ చేసుకుంటారు కదా. అంటే వాళ్ళది పైన స్మాల్గా ఉంటుంది, సైడ్కి ఏముండదు కదా. మరి ఓకే ఓకే, మరీ లేకుండా అని కాకుండా ట్రిమ్మర్ పెడతాను. నరేందర్ అన్న సత్తా ఏదో చూద్దాం. అంతకుముందు మనం వీడియో తీసాం నరేందర్ అన్న, కానీ అంత టెక్నాలజీ యూజ్ చేయలే. ఈసారి అన్న పనితనాన్ని దగ్గర నుంచి చూపిస్తున్నాం. కెమెరామ్యాన్నే పెట్టాము. ఏ పేరు నాన్న నీ పేరు? శివ. శివ. అంతకుముందు కూడా ఉన్నావు కదా నువ్వు? కొద్దిగా లావైనట్టున్నాడు. కొద్దిగా లావైనట్టున్నాడు. సన్నగా తిన్నా ఏదో తేడా కనిపిస్తున్నాను. సరే మనకు సెట్ అవుతుంది అంటే చూద్దాం, ఫినిషింగ్ చూద్దాం. అది ఒక వర్క్కి కాన్ఫిడెంట్ అంటే కస్టమర్కి కాన్ఫిడెంట్ ఇస్తే అది అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కస్టమర్. ఇప్పుడు నువ్వు ఇట్లా పర్సనల్గా వీడియోలు తీయాలన్నాను. ఏది ఓన్లీ నీ గురించి ఓన్లీ పర్సనల్గా మీ దగ్గరికి వచ్చిన అనుకో. ఇప్పుడు మీకు యాడ్ ఏమైనా కావాలనుకో, సపోజ్ మీకు ఏమన్నా చేయంటే చేసి పెడతాం. అంతగాని పని పెట్టుకునేదా. భగవంతుడు మనకు పని ఇచ్చాడు, న్యాచురల్గా ఉండడానికి మనం ట్రై చేసుకుంటూ మన పని మనం చేసుకోవాలి. దగ్గర ఎడిటింగ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, వాళ్ళు ఉన్నారు ఉపయోగపడతారేమో. ఓకే మన గొర్రబండ చిన్న ఐడియా మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వస్తుంది. ఓకే ఓకే, మన దగ్గర వేస్తారు కష్టం. మనకు బాగా క్లోజ్ లోబాన దగ్గర వేసిన కొద్దిగా అది ఐఫోన్ వస్తుంది చూద్దాం. ఐఫోన్ వచ్చిన తర్వాత ఇది మామూలు 10,000 ఇది ఫోను. కొద్దిగా ఐఫోన్ ఈ వచ్చే నెలలో వస్తుంది. అమెరికా నుంచి వస్తాను. ఇక్కడ నుంచి కొద్దిగా తక్కువ ఒక 20,000, 25,000.
ఒకప్పుడు దీన్ని మిలిటరీ కటింగ్ అనేవారు సరదాగా. ఇప్పుడు కూడా అంతే అంట. ఆ. కాకపోతే ఏంటంటే కొద్దిగా కొంచెం స్టైల్. లాంగ్ హెయిర్ పెంచి హెయిర్ లాంగ్గా పెడతారు కదా, ఆ, స్టైలిష్గా అనిపిస్తుంది. చూద్దాం నీ దాంతో నేను ఎడిటింగ్ చూస్తా. నేను ఎప్పుడు ట్రై చేయలే, అంటే న్యాచురల్గా ఉండాలని ఎప్పుడు అట్లా ఫిక్స్ అయిపోతుంది. న్యాచురల్గా మీకు అంటే వ్యూస్ రావాలంటే నిజంగా. మీకు న్యాచురల్గా బాగుంటుంది అన్న. బట్ ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాం. ఓకే బాగుందంటో నువ్వే అడుగుతావు మళ్ళీ అదే కటింగ్ అని అంటావు. ఓకే. లాస్ట్ టైం మీడియం కటింగ్ చేస్తాం కదా, నేను కూడా గుర్తుంది. తగ్గిస్తున్నాను కొత్త. మొన్న నా దగ్గర చాలా తీసిండు అన్న లోగో అన్న. ఇది షాప్లోనా? లైక్ కటింగ్ హెయిర్ కట్ అయినా వాళ్ళ ఉంటుంది కదా, వాళ్ళు మొత్తం చేయించుకుంటారు. లైట్ ఏదో 2 ఎన్నికలు కట్ చేపిస్తాడు, తీస్తాడు అన్నమాట. ఉన్నాయి లోగో అన్న, అది కొత్త అనుకో బయట వచ్చేసాను. ఓకే. యూట్యూబ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో. బాగా కష్టపడతాడు అన్న. బాగా కష్టపడతాడు. అమౌంట్ కూడా అట్లనే పెడతాడు, అమౌంట్ కూడా అట్లనే కమ్మాలి. యూట్యూబ్ నుంచి ఈ బటన్స్ అయితే ఏం రాలేదు నాకు, వచ్చినాయా? అవన్నీ సిల్వర్ బటన్ ఇట్లాంటివి ఉన్నాయా? మంచిగా సెట్ అయ్యేటట్టున్నాను. ఈ కటింగ్ ఏంటంటే అన్న, ఫస్ట్ మనము మెల్లమెల్ల వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా వస్తుంది మీకు, 0.01 అట్లా చేస్తలేదు మీకు అది. ఓకే. మళ్ళీ కలర్ వేయాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే. కలర్ పట్టుకోదు కదా మళ్ళీ, అది కూడా చూడాలి. ఏం చేస్తున్నా కానీ న్యాచురాలిటీ మెయింటైన్ చేద్దామంటే కుదరదు. అంటే ఇప్పుడు అజిత్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా హీరోలు, వాళ్ళే అంత న్యాచురల్గా ఉన్నప్పుడు మనం ఎందుకు వేస్తున్నాం అని చాలామంది కలర్ వేసుకో గడ్డం వేసుకుని ఇట్లా కనిపిస్తున్నావు కదా. గడ్డం పెంచిన బాగా ఉంటుంది. కాకపోతే దాని తగ్గట్టు మనం స్టైల్గా తయారు చేయాలి. అవును కరెక్ట్. ఇప్పుడు షేప్ ఉంది కదా, కొంచెం పెంచితే పెంచిన ఏంది న్యాచురల్ లుక్. ఈసారి చూస్తాను. నువ్వు ఒక 1 month కటింగ్ ఎక్కువ వస్తావు, మళ్ళీ నీకు షార్ట్ కటింగ్ చేయాలి. మళ్ళీ కటింగ్ గడ్డం కూడా సరే స్టైల్ చేయాలి, కొత్త లుక్ వస్తుంది. మళ్ళీ దేనికైనా రెట్టింపు వస్తుంది లుక్. మళ్ళీ మనం ఒక దాని గురించి చూడవద్దు, 2-3 రకాలు చేస్తుంటే ఏది మనకు సెట్ అవుతుందో అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈసారి గడ్డం పెంచి చూస్తాను. గడ్డం పెంచాను, నీకు ఏ స్టైల్ తీసుకొస్తా ఆ స్టైల్. మన గల్లీలో మన కాలనీలో నువ్వు ఉన్న షాప్ ఉందా, ఆ ఏరియాలో హాస్టల్ ఉంది, లేడీస్ హాస్టల్. ఆయన ఎప్పుడు గడ్డం తీసేస్తుంటాడు, క్లీన్ చేయరు. గడ్డం పెట్టింది ఇప్పుడు షేప్ పెట్టుకుంటాడు, కలర్ వేసుకుంటాడు. అందరు బాగుంది అక్కడ. నాయుడు వాళ్ళు, నాయుడు చౌదరీస్ వాళ్ళు అన్నవాళ్ళు మంచిగా ఇప్పుడు ఆయన వాళ్ళ దాంట్లో పెట్టారంట గడ్డం వద్దన్నాడు. పెట్టుకోండి.
ఏరు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మనకు పెరగాలి అనిపిస్తాను. పెరిగిన తర్వాత అసలుకి ఉండలేనన్నా నేను. ఏదో అసలు చిరాకు లేస్తుంది. అది చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు అలా. ఇప్పుడు కొన్ని వాష్ చేస్తారు కదన్నా, హెయిర్ వాష్ చేసి అట్లా అలాంటిది ఉందా ఇప్పుడు నీ దగ్గర ఫెసిలిటీ? ఉంది, వాష్ ఉంది. బట్ ఏంటంటే బయట వేస్తాం. హెయిర్ వాష్ కూడా ఉంది. రైట్, షాంపూ పెట్టి షాంపూ కలర్ వేస్తాం కదా, ఓకే. కలర్ వేసినప్పుడు వాష్ చేస్తాం. కొంతమంది పేరు దూతుంటే హాయిగా ఉంది. ఏదో చిన్న ఉన్నప్పుడు షాపులో కటింగ్ చేస్తుంటే అక్కడనే పడుకునేవాడిని. కటింగ్ చేస్తుంటే నిద్ర బాగుంటుంటాను. అంటే మీరు సమ్మర్ అయితే ఇంకా ఘోరం. మీరు నీళ్ళు కొడతారు కదా ఫస్ట్ ముఖం మీద పడుతూ, చల్లగా అనిపిస్తుంది. నేను ఎండకు తట్టుకోలేను కానీ చలికి నాకు బాగా ఇష్టం. చలి ఇష్టమా? మొన్న ఊటీ వెళ్ళా. ఊటీ అసలు స్నో పడుతుంటది. అసలు భలే ఏం చేసిన. నైట్ 2:30 దాకా ఉన్నా చూడు బయటనే. ఊటీ ఊటీలో 4 రోజులు ఉన్నా. ఎక్కడైతే ఊటీ? ఇది మైసూరు, బెంగళూరు సైడ్. బెంగళూరు, మైసూరు, ఊటీ, మళ్ళీ తమిళనాడు కిందకి ఇంక మళ్ళీ వస్తుంది మన భలే వాతావరణం. సమ్మర్లో బాగుంటుంది కటింగ్. సమ్మర్లో ఎలా తీస్తుంది కటింగ్? చెమట అలా ఉంటుంది కదా, చేసుకుంటేనే హాయి అనిపిస్తుంది. ఎంత ఫ్యాషన్ అయిపోయిందండి ఇప్పుడు. ఏదైనా కటింగ్ సన్న కటింగ్లు ఎక్కువ చేస్తారు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే అప్పట్లాగా వాటర్ ఉంటలేదు, కరెక్ట్. షాంపూలు కూడా కట్టలేదు, వాటర్ కట్టలేదు. గడ్డం పెంచితే భలే ఉంటాం. ఇప్పుడు ట్రై ఓకే, ట్రై చేస్తాను. ఇది ఎందుకు చేస్తున్నాను అంటే చిక్కులు ఉంటాయి కదా, కర్లీ వెళ్ళిపోతుంది. అక్కడ నీట్గా ఉంటుంది హెయిర్. అయినాడు కర్లీ ఉంది అనుకో, దూసు హెయిర్ అంతా పాడవుతుంది అన్నమాట.
కొద్ది లేట్ అన్నా. ఫస్ట్ టైం న్యూ లుక్. తగ్గుదాం అనుకుంటున్నా అన్న. ఎక్సర్సైజ్ చేస్తున్నా రోజు ఒక 1/2 అవర్, కానీ ఇంకా తగ్గడం అంటే కరెక్ట్. ఇంకా నేను పని కదా మనది చికెన్ షాపు, ఆ పని చేయకుండా మరి ఎట్లా కరెక్ట్ తింటాను. నాకు ఎలాంటి రోగాలు లేవు. నేను పుష్టిగా తింటా, గట్టిగా పని చేస్తా. అది ఆకలి అయితేనే తింటా, ఆకలి కానీ అసలు ఏం తిన్నా. బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేశాను. నాకు ఎంత ఆకలి అయిందనుకో పని ఆడ పక్కకు పెట్టేసానే వెళ్ళిపోతాను. అంతే. మనం ఎందుకన్నా డబ్బులు సంపాదించుకున్నాం. కరెక్ట్ టైంకి ఏదైనా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని అయినా చేయగలం, ఏదైనా తినగలం. అంతేగాని ఆ పూటకి ఏదో డబ్బులు వస్తున్నాయని మన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే కాపాడుకోవడం చాలా కష్టం. 40 దాటిన తర్వాత ఇంక అయిపోయినట్టే ఇంకా సంగతి. అన్ని రోగాలు మెల్లిమెల్లిగా అటాక్ షుగరు, బీపీలు ఇట్లాంటివి. అప్పటిదాకా ఒక 50 దాకా కష్టపడ్డాం అనుకో, నీ శరీరాన్ని ఎంతగా ఉంటే అంతే మొయ్యాలి. మరి మితిమీరి మోసి అలాంటి చేయకూడదు. ఎంత బరువు లేపాలో తగ్గించుకోవాలి మెల్లిమెల్లిగా. అది మనకు డాక్టర్ చెప్పాడు. ఇప్పుడు వయసులో నువ్వు 100 కేజీలు మోసావున్నా, చిన్న ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో మళ్ళీ క్లైమాక్స్ దాకా మళ్ళీ అదే స్టేజ్కి వెళ్ళిపోవాలి. ముసలిగా అయిన తర్వాత చిన్నపిల్లలు అవుతూ ఉంటాం చూడు, అంతే. ఫస్ట్ 100 కేజీలు మోసామంటే తర్వాత 50 కేజీలు 40 కేజీలు అట్లా రావాలి. అంతే ఉంది కదా, నీ శరీరాన్ని గుల్ల చేసినావో అంతే. ఇంకా నీకు 60-70కి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబులు చేస్తారు చూడండి వాళ్ళు పార్కులో ఇప్పుడు హ్యాపీగా తిరుగుతుంటారు చూడు. వాళ్ళకి ఇంకా కాళ్ళు బాగున్నాయి కాబట్టి 60 ఇయర్స్కి వాళ్ళు ఆపేసిన వాళ్ళు బోన్స్ అరిగిపోలే. రోగాలు వచ్చింటాయి, షుగర్, బీపీ అయితే వస్తాయి, కానీ బోన్స్ కొద్దిగా గట్టిగా ఉంటాయి. ఫుడ్ కూడా బాగానే ఉంటారు. ఆ కాలం వేరే. ఆ కాలం అంటే అంత ఒరిజినల్ కదా, వాతావరణం కానీ అనుకుంటాం. కానీ ఏ కాలానికి ఆ కాలమేనా, మనకి దొరకను అంటే ఏమైనా ఉన్నాయా, కానీ రేట్ ఎక్కువ ఉన్నాయని మనం జరుచుకుంటాం అంతే. ఇప్పుడు రూపాయికి వచ్చేది ఇప్పుడు 10 రూపాయలకు వస్తుంది. సింపుల్గా ఏంటంటే రూపాయి వస్తువును 100 రూపాయలు తయారు చేస్తున్నారు. అంటే పిండి ఒకప్పుడు రూపాయి ఉన్నది, ఇప్పుడు ఆ పిండిని కల్తీ చేసి 100 రూపాయలు తయారు చేస్తున్నారు. మళ్ళీ ఫుడ్ మంచిది అట్లా డబ్బులు పోతున్నాయి, ఫుడ్ మంచిది. అప్పుడు ఏమంటే తక్కువ డబ్బులు ఉండి మంచి క్వాలిటీ వస్తుంది. అప్పుడు మనం పావుల 10 పైసలు 20 పైసలు పెడితే ఎంత గట్టాలు ఎలా వచ్చేవి. ఎంత నీ వయసు ఎంత? 30. నేను ఫస్ట్ మా ఘాటన ఉండే అంతకుముందు సినిమా తడకల థియేటర్స్ అన్నమాట. చెంటి సినిమా వచ్చింది వెంకటేష్ది. అప్పటి నుంచి ఇంకా రూపాయి స్టార్ట్. రూపాయి నుంచి స్టార్ట్ అయింది. చెంటి సినిమా నుంచి రూపాయి. అంతకుముందు ఆటన అలా ఉండే. నేను 20 పైసలు 10 పైసలు చూసాను. 20 పైసలు 10. ఏ ఊళ్ళో ఇది? ఈయన హైదరాబాద్లో చేశాను. అవునా? 20 పైసలు 10 పైసలు. ఇది లోకలేనా? లోకలేనా? మీరు బోరబండారు. అది సొంతూరు జరాబాద్ సంగారెడ్డి. నేను 20 పైసలు 10 పైసలు కొనుక్కొచ్చుకొని తిన్న రోజులు నాకు తెలిసిన. నేనైతే ఆటన సినిమాలకి అప్పుడు మాకు మా అమ్మోళ్ళు ఎత్తుకపోయేది. నా కరెక్ట్ 6th ఆ మధ్యలో రూపాయి, 6th కాదులే, 3rd 4th ఉన్నప్పుడు రూపాయి అయింది.
చెడ్డి సినిమా ఇంకా అంటే అది అప్పుడు ఆ సినిమా హిట్ కాబట్టి మరి అక్కడి నుంచి పెంచారని తెలియదు కానీ నాకు నాకు తెలియనప్పుడు అయితే 10 పైసలు 5 పైసలు 5 పైసలు కూడా చూసాను. 20 పైసలు ఏమో నార్మల్ ఉంటుండాలి. ఇప్పుడు నాకన్నా 13 సంవత్సరాలు చిన్నోడిగా అంటే సిటీలో అలా ఉందేమో. మా ఊళ్ళో అయినా కానీ 5 థియేటర్లు శ్రీదేవి, పరమేశ్వరి, భవాని, మహేష్ మహేష్ దాంట్లో 3 పేర్లు లక్ష్మి థియేటర్ దాంట్లో 3 పేర్లు మా అన్న కూతుర్ల పేర్లు చెప్పినా. అవునా? భవాని, పరమేశ్వరి, మహేశ్వరి, శ్రీదేవి, లక్ష్మి, ఈ 4 థియేటర్లు మాకు ఫస్ట్ నుంచి చెప్పు. ఇది థియేటర్లు 4 శ్రీదేవి, భవాని, పరమేశ్వరి, లక్ష్మి థియేటర్ ఫస్ట్ మాకు. లక్ష్మి మా అన్న కూతురు పేరు. మా అన్న నలుగురు కూతుర్లు అన్నారు. నలుగురు కూతుర్లేనా? నలుగురు కూతుర్లు ఉన్న 3 పేర్లు తప్పి చెప్పినాం. పెద్దమ్మ పేరు తప్ప. భవాని, పరమేశ్వరి, లక్ష్మి. ఫస్ట్ అయితే లక్ష్మీ థియేటర్కి ఏమన్నా జనం అసలుకి హిట్ సినిమా అంటే అది మాకు. జడ్చర్ల తర్వాత కొత్తకోట అని ఉంటుంది. కొత్తకోట ఇంకా నాకు తెలిసి ఫస్ట్ నుంచి టౌనే అది మంచి సిటీ. ఎందుకంటే అక్కడ మాకు వనపర్తి జిల్లా ఉన్న మాది హైవే కిందికి వస్తుంది. హైవేకి వచ్చినప్పుడు అన్నీ ఇంకా మా నుంచి మళ్ళీ జిల్లాకి 15 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అదన్నా లోపల ఉంటుంది. మాకు ఇంకా హైవేకి ఉంటుంది. ఇది బెంగళూరు హైవే, కర్నూలు రోడ్. ఒకప్పుడు ఆ బస్సుకు వస్తుంటే నడవలు ఇరిగిపోయేటి సిటీకి వస్తుండే. అట్లాంటిది ఇప్పుడు హాయిగా డెవలప్మెంట్ మంచిగా చాలా. మనము ఇలా అవుతుందని మేము ఊహించలే. మనం మెట్రో చూసాము, అనుభవించట్లే కానీ అన్నీ వస్తున్నాయి. మనం ఎక్కడ అనుభవించాలి. అది అనుభవించాలంటే బయట తిరగాలి. మనం సంవత్సరానికి ఒకసారన్నా ఖచ్చితంగా ఒక వారం రోజులు టూరిజం కానీ ప్రతి రాష్ట్రం అట్లా తిరగాలి. ఉంటాయి మనకు పనులు ఉంటాయి కానీ మనం చేసేది క్వాలిటీ వర్క్ అయితే దేనికి చెక్కకూడదన్న. మనము నీతిగా నిజాయితీగా మనం చేసే వర్క్కి మన నాణ్యతకి కరెక్ట్గా డబ్బులు తీసుకున్నప్పుడు మన పనితనం ఆల్రెడీ తెలిసిపోతుంటుంది. మనం లేకపోయినా అరే పలానా వాళ్ళు లేరే, మనం ఈసారికి తీసుకున్నారే ఇక్కడ బాగలేదు అనేది తెలియాలి వాళ్ళకి కూడా. మనం ఏమనుకుంటామంటే మనం ఏం చేస్తామంటే అరే మనం పోతే ఆ పక్క షాప్ కూడా బాగుపడతాడేమో ఆ ఉద్దేశంతో అవతల దగ్గర 10 మంది కూర్చున్నా మన దగ్గర ఒక్కరు వచ్చిన ఆ ఒక్కరు సాటిస్ఫాక్షన్ అయితే ఏమంటావు? అంతే. 10 మంది గురించి ఎప్పుడు ఆలోచించేది. ఇప్పుడు అలా ఆలోచించి యాడికి పోకుండా ఈ కాలంలో ఎంజాయ్ చేస్తున్నారయ్యా. మన బ్యాచే కొద్దిగా ఏంటంటే అరే అదే రూపాయికి మనం కష్టపడి వస్తున్నాం కదా, దాని విలువ తెలుసు కాబట్టి దాన్ని సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతున్నాం. మనం ఒక ఆయన వచ్చిండు పెద్ద ఆయన, మనం సంపాదించిన దాంట్లో ఒక ఆటన్న పిల్లల ఖర్చుల కోసం దానికోసం అంటే ఆటన్న మన శరీరానికి మన కంటికి అంతా మన తిండికా నుంచి అంతా మనం ఖర్చు పెట్టుకోవాలి. మనం అంతేగాని వాళ్ళ పిల్లల కోసం మనం ఖర్చు పెడితే సంపాదించి పెడితే మన జీవితం అనేది శూన్యం. మనం ఎట్లా కష్టపడినామో వాళ్ళు అంతే కష్టపడాలి అని అది చెప్పారు. మంచి మాట.
మీసాల గురించి ఎన్న వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి. మిగతా కలర్లో నాకెంత సూట్ అవ్వట్లే, ఏదో ముఖం ఎండిపోయినట్టు కొద్దిగా చిరాగ్గా ఉంటుంది. మీసాలు ఏం కూర తెచ్చింది కదా శివ కొంచెం వెళ్ళగలుగుతుంది బయటికి ఎందుకు తీసుకో తినండి తినేటట్టు వేస్తావా నువ్వు కూడా కలరు తెల్లగైందని నరేంద్ర వేస్తుందా తెల్లగైందా నీకు? అక్కడక్కడ వచ్చిందని వేస్తాను. నేను ఇదే ఏది కలర్స్లో కలర్స్ వేస్తాను. ఓకే 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 వైట్ హెయిర్ ఎక్కువ ఉన్నవాళ్ళు బ్లాక్ వేసుకోవాలి మొత్తం లైట్గా వెనుకలు ఉంటాయి కదా. ఓకే ఓకే ఇవేంది అది బ్లాక్లో డార్క్ బ్రౌన్ డార్క్ అంటే చాలా కలర్లు ఉంటాయి అన్న, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే బ్లాక్ ఉండదు నీకు అది కలర్. కానీ టచ్ చేసి చూడాలి కదా నారేంద్ర. ఇప్పుడు మనం కూడా ఆ స్టైల్ కొద్దిగా టచ్ చేసి చూస్తే దీంట్లో అయినా ఉందా అది? దీనిలో ఉండదు. ఉంది, దీనిలో కూడా ఉంది. హెన్నెలో ఓకే హెన్నెలో ఉంటున్నావు కదా, ఉన్నది. కానీ నీకు సెట్ అవుతలేదు కదా, నువ్వు బాగా లేకపోతే మనం బ్లాక్ వేయాలి. ఇప్పుడు లైట్గా 10-20 ఉంటాయి కదా అందుకే బాగా సెట్ అవుతుంది. చూద్దాం ఈసారి హెయిర్ సెట్ చేసావు, నెక్స్ట్ కానీ కలరు ఇది అంటే కొద్దిగా హెయిర్ పెంచాలేమో కదా, హెయిర్ పెంచితే బాగుంటుంది. మన జగపతి బాబుది వీడియో చూసి ఆయనది హెయిరే అంటే చిన్న చేయలే వాళ్ళు, ఓన్లీ పైన కట్ చేసి ఏదో క్రీమ్ రాసి అబ్బో నిమ్మ యుద్ధం చేసినట్టే ఉంటుంది అది. జుట్టును పట్టుకొని ఇలా మెల్లిమెల్లి కలర్ వేసేది. మినిమం ఒక 2 hours చేస్తారేమో కదా వాళ్ళు, ఎక్కువసేపు చేస్తారు. తల కడిగి మళ్ళీ అన్న పెట్టి మనది మాస్ కాదు క్లాస్ కాదు, మీడియం అన్న, మిడిల్లా మీ షాప్ అంటే మాలాంటి వాళ్ళు ఇంకా బలిసిన వాళ్ళు ఉంటే సెలూన్ ఉంటుంది చూడు, సోఫా టైపు హాయిగా నిద్రపోతారు, వాళ్ళ పని వాళ్ళు కానీ
వచ్చింది? అలా ఏముందండి, ఆఫర్లు అందరూ పోతుంటారు కదా, ఆఫర్లు ఉంటాయి కదా, ఆఫర్లను చూసి వెళ్ళిపోతాం అంతే. మనం ఆఫర్లు వేసింది కూడా ఆఫర్ మన దగ్గర అందరు ప్రతి ఒక్కరు కూడా అన్ని సెలూన్లో అవుతారు కదా, డబ్బులు పడి అనమాట, బడ్జెట్ బట్టి. అంతేలే, వాళ్ళకి ఇప్పుడు మనం తాజ్ బంజారా హోటల్ ఉంటుంది, తాజ్ కృష్ణ, ఆ బయట నుంచి చూసి ఎవడు వెళ్తారా దీనికి అని మనం అనుకుంటాం. కానీ అది ఖాళీ ఉండదు, వెళ్ళే వాళ్ళు దాన్ని తప్ప కింది దానిలోకి పోరు. మనలాంటి వాళ్ళు ఎప్పుడు ఇంకా అలానే అనుకుంటుంటారు, మన వాళ్ళు అలానే వెళ్తూ ఉంటారు. ఏదైనా మనం ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవాలి, కానీ మనం ఎదగం, అలానే ఉంటుంది. ఏమన్నా అంతే. మనలో ఏంటంటే రిస్క్ తీసుకోం. వాళ్ళు ఏంటంటే ఏ బిజినెస్ పెట్టినా రాయల్టీకి వెళ్ళిపోతారన్న వాళ్ళు. అసలుకి తన దగ్గర వాళ్ళ దగ్గర 50 లక్షలు ఉందనుకో, ఆ 50 లక్షలు బిజినెస్లోనే పెడతారన్న వాళ్ళు. ఆ 50 లక్షల్ని తగ్గట్టు వాళ్ళు బిజినెస్ భలే సెట్ చేసుకుంటారు, అలానే కష్టపడతారు. మనం అట్లా కాదు, 10 లక్షలు సంపాదిస్తే అమ్మాయి ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించామే, దీంట్లో నుంచి ఇంకేదైనా తీస్తే అది దాచిపెట్టుకుంటాం, 1 లక్ష 2 లక్షలు ఆ బిజినెస్కి వెళ్తాం. ఆస్తి పైన ఏదైనా కొనాలంటే మంచిగా కొంటాం. ఇప్పుడు 10 లక్షలు ఉన్నది 1 లక్ష అప్పు చేసి అయినా సరే మంచిగా ఉంటాం. దాంట్లోకి ఇంకా అది సేఫ్ కదా మనకి, ఏమైనా చెప్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే జాగ్రత్త. అంతే, నేను రిస్క్ తీసుకోకపోయినా సేఫ్ జోన్లో ఉంటాం. నష్టపోయామనేది, వాళ్ళు నష్టపోయినా సరే పడి లేస్తారు, మరి ఇక కిందికైనా వెళ్ళగలరు. అన్నిట్లో ఉంటాం, అన్నిట్లో ఉంటుంది. లాస్ లాభం అంటే ధైర్య సాహసి అని అంటుంది, అనుభవం. అతను లాస్ వచ్చిన అనుభవం ఉంటుంది. అనుభవం ముఖ్యం కదా. లాస్ లాభము ఈరోజు రేపు అది. అనుభవం అన్నది మనిషికి కంపల్సరీ రావాలి. అందుకోసం మనం పెద్దల మాటలు వినాలంటాం. అనుభవమైన మనుషుల్ని, మనకన్నా పెద్దవాళ్ళని, ఏదైనా
దా. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, నరేందర్ అన్న మంచిగా ఖచ్చితంగా 1 అవర్ ఈజీ పడుతుంది అన్న. 1 అవర్లో మంచి డిజైన్ చేస్తాడు. అసలు రీజనబుల్ రేట్. నరేందర్ అన్న చాలా హెయిర్ స్టైలిష్, ఎలాంటి వాళ్ళని ఎలా సెట్ అవుతుందో అలా ఖచ్చితంగా మంచిగా చేసి హ్యాపీగా పంపిస్తాడు. అన్న ఏ పేరు అన్న మనిషి? జై భవానీ హెయిర్ అండ్ జై ఓకే, జై భవానీ హెయిర్ సెలూన్, హెయిర్ స్టైలిష్ అన్న, హెయిర్ సెలూన్. హెయిర్ సెలూన్. ఓకే, మా మధురానగర్ కాలనీలో ఉంటుంది. ఓకే, ఈ నెంబర్ ఎంతనా ఇది? నగర్ వెంకటరావు నగర్. రెండో కాలనీ నెంబర్ ఇది. అంటే నియర్ బ్రహ్మ టాలెంట్ స్కూల్ పక్కనే, ఓకేనా? అంతే కదా, మీకు చెప్పిన ల్యాండ్ మార్క్ బ్రహ్మ టాలెంట్ స్కూల్ పక్కనే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా హ్యాపీగా బాగా చేస్తాడు. ఓకే, జోష్గా ఉంటాడు, మనలో కలిసిపోయి చేస్తాడు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. మీ ఇష్టం.